ఇప్పుడు కొంతమంది ఈ రోజుల్లో కిడ్స్‌ని కమెంట్ చేస్తారు పేరెంట్స్. వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని ఈ రోజుల్లో పిల్లల్లాగా పెంచుంటే బావుండేది అని సెల్ఫ్ క్రెడిట్ ఇచ్చుకుంటూ అవతల వాళ్ళని వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తారు. అవతల వాళ్ళు ఇప్పుడు స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా వాళ్ళ హ్యాబిట్స్‌ని బట్టి ఫ్రెండ్స్‌తో మింగిల్ అయ్యేవాళ్ళు, బయటికెళ్ళేవాళ్ళు. అది కూడా వాళ్ళున్న లొకాలిటీని బట్టి వాళ్ళకి తప్పేమీ కాదు. ఇద్దరిని మీరు డీల్ చేస్తారు కదా! మీకెలా అనిపిస్తుంది? వాళ్ళని కనెక్ట్ చేయటం ఈజీ అవుతదా? వీళ్ళని వాళ్ళని కనెక్ట్ చెయ్యం రూపా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ డెప్త్ ఎళ్లి పిల్లల దగ్గర గాని, పేరెంట్స్ దగ్గర నుంచి 10% ఇన్ఫర్మేషనే వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద 90% కమ్స్ ఫ్రమ్ ద కిడ్స్. అది మన దగ్గర మాట్లాడేది మళ్ళీ ఎళ్లి పేరెంట్స్ దగ్గర మనం చెప్పం. కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలు, కన్జర్వేటివ్ వే ఆఫ్ అప్బ్రింగింగ్ ఉన్న ఫ్యామిలీస్‌లో ఏమవుతుందంటే పిల్లలు అట్లాంటి ఒక హ్యాబిట్స్ ఉన్నా కూడా పేరెంట్స్ ముందు మనతో ఓపెన్ అప్ అవ్వరు. సో అట్లాంటి పిల్లలు ఏదన్నా మనతో చెప్పినా కూడా దానికి తగ్గట్టు మనం చూస్తామే తప్పించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్పి వాళ్ళని మళ్ళీ హర్ట్ చేయడానికి ట్రై చేయం. వి గెయిన్ నథింగ్ బై డూయింగ్ ఇట్. బట్ ఇక్కడ ఏంటంటే రూపా, కొందరు పేరెంట్స్ వచ్చి మా పిల్లల్ని టీటోటలర్స్‌గా పెంచాము, ఇలా పెంచాం, అలా పెంచాం, డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది వస్తారు అట్లా. అలా చెప్పుకుంటూనే మేము చాలా తప్పు చేశామేమో, మిగతా పిల్లల్లాగా పెంచకపోవటం వల్ల మాకు సంబంధాలు దొరకటం ఇబ్బంది అవుతుందేమో అని ఒక సెల్ఫ్ అప్రిసియేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. మేము పిల్లల్ని చాలా చక్కగా పెంచుకున్నామండి, ఇలా చేసాం, అలా చేసామని చెప్పుకుంటే చాలు, మిగతా వాళ్ళతో కంపేర్ చేయక్కర్లా. ఎందుకంటే అలాంటి ఒక యాక్సెప్టబిలిటీ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి లేని అభ్యంతరం వాళ్ళు తిరిగే సొసైటీలో అది యాక్సెప్టబుల్ అయినప్పుడు వీఆర్ నో వెన్ టు క్వశ్చన్ దాట్. వాళ్ళు దాచిపెట్టి మన ఏదైనా మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు అవుతుందే తప్ప, వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఇది అని చెప్పినప్పుడు ఇట్స్ అ సేఫ్ జోన్ లాగా మనకి, ఇట్స్ అ గ్రీన్ జోన్. మనం తెలియక మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి మనకి అలవాటు లేని ఒక ఫ్యామిలీస్లో మనము నెట్టుకు రావటం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇట్లా మాట్లాడే పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ వాళ్ళకి తగ్గ వాళ్ళని వాళ్ళకి వి ట్రై టు ఐడెంటిఫై, వీళ్ళకి తగ్గ లైఫ్ స్టైల్కి తగ్గ వాళ్ళని వీళ్ళకి చుట్టాకి ట్రై చేస్తాం. అలా చెప్పటానికి మా దగ్గర ఓపెన్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సో వాళ్ళుగా ఎంక్వైరీలు చేసుకుని పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ మాట్లాడుకుని దే హ్యావ్ టు మూవ్ అహెడ్. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే రూపా, ఎవ్రీ వన్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ పేరెంటింగ్. ఎవ్రీ పేరెంట్ ఎవరు కూడా ఇది తప్పు, నేను ఇలా తప్పుగా పెంచుతున్నానని ఎవరు పెంచరు. చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కానీ మనం పెంచే వాతావరణం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి తగ్గట్టు పిల్లలు పెరిగినప్పుడు పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేసుకుని దిస్ ఈజ్ వాట్ వీఆర్ అనుకుంటే వెళ్ళిపోవాలి తప్పించి వేరే వాళ్ళతో కంపారిజన్స్ కానీ, వేరే వాళ్ళు అలా ఉన్నారు మేము ఇలా అని కానీ, మేము బాగా పెంచామని చెప్పకుండా వేరే వాళ్ళలాగా పెంచలేదని చెప్పటం కానీ ఇవన్నీ నాట్ యాక్సెప్టబుల్.